చైతన్యం, జన చైతన్యమే శాంతికి మార్గం. ముందుగా మాకు ఈరోజు ఈ ప్రదర్శన అవకాశాన్ని కల్పించిన ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం కార్యవర్గ సభ్యులకు మరియు కళా ప్రాంగణంలో ఆసీనులైన ప్రేక్షక దేవుళ్లకు మా స్నేహ ఆర్ట్స్ వింజనంపాడు బాపట్ల జిల్లా వారి నమస్సుమాంజలి. నాటిక కొండంత అండ. రచన నెమలికంటి వెంకటరమణ. దర్శకత్వం జి సాంబశివరావు. నాటిక కొండంత అండ. దేవుడా ఉండి ఇప్పుడే రావాలా? ఏదో సరైన వాన ఒక్కటి కురిస్తే చాలు అనుకున్నందుకు దానికి ఇదే నాదుగా. దేవుడా తిరుగు. ఎక్కువగా పండిన సావే, పండకపోయినా సావే. దేవుడా పాపయ్యా, శాంతించు తండ్రి. అమ్మ పంటంతా నూపిళ్ళ కళ్ళల్లో వేసుకున్నావమ్మా. అమ్మ తల్లి, అంకమ్మ తల్లి, నీకు పొంగలు నయం చేస్తానమ్మా. నా కొడుకు నీకు ముడుపు కట్టిస్తానమ్మా. శాంతించమ్మా తల్లి, శాంతించమ్మా. రాత్రంతా ఒక్కదారు ఎలా ఉన్నావే? అలవాటు అయిపోయింది లేరా. నువ్వేం అంటున్నావు? రాత్రంతా నిద్రలేదా ఏంటి? అదేం లేదమ్మా. ఒక్కదారు ఎలా ఉన్నావని చెప్పాను కదరా, ఇదంతా మాకేం కొత్త కాదని. మీ అయ్యేది సరే ఆయన గురించి అడిగావు చూడు. రాత్రి ఓసారి నాన్న కోసం చూస్తే పక్కన సుబ్బాయి గారి చేలో కూలర్తో కబుర్లు ఆడతాడమ్మా. ఈ మెరుపులకి ఉరువులకి వీటన్నిటికీ చూసుకొని నీలాంటి వాళ్ళు భయపడాలి కానీ మాకు ఇవన్నీ కొత్త చెప్పు. ఎన్ని చూసుంటాం. సొంత చేను వదిలి పెట్టే పక్క చేలో కూలర్తో కబుర్లేంటమ్మా. అసలు గాలి ఎలా ఉంది? ఇంకా నయ్యం, వాన లేదు కాబట్టి సరిపోయింది. ఒరే ఇట్లాంటి అన్ని నీకు కొత్త. మేము ఎన్ని చూసుంటాం, ఎన్ని తట్టుకొని ఉంటాం. ఆయన గురించి నీకు చెప్పాను చూడు. ఏందిరా ఎటగార మాటలు? మీ అయ్య ఆడి కాళ్ళకి వెళ్ళకపోయినా వాళ్ళే. ఏంది బాబాయ్, ఏంది ఇసియాలు? ఏంది మామ ఈ మధ్య అసలు కనపడమే మానేసావు? ఏంది పెద్దయ్యా ఈ మధ్య అసలు మమ్మల్ని పట్టించుకోవడమే లేదుగా అని వాళ్ళంతటా వాళ్ళే పలకిస్తారు. ఎందుకంట కబుర్లు ఏమన్నా తిండి పెడతాయో? కాదురా, తోడు మనిషిని తోడు ఇస్తాయి. నీతో నాన్నతో మాట్లాడతాం మామూలు వల్ల కాదే. అమ్మా
ఆడదానికి మెట్టిని లేదేనంటే తన సొంతూరేనని అంటావు. మరి నా పిల్లం ఏంటమ్మా నీలాగా మాట్లాడదు? నీ పిల్లమే కాదురా, ఇప్పుడు ఆడపిల్లలందరూ ఆడపిల్లలుగానే మాట్లాడుతున్నారు. ఏందిరా అదెలా ఉన్నావు? అమ్మా కృష్ణ బాగా గుర్తొస్తుంది. పిల్లాడు రవి ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడు? ఈ పంట చేతికి రాని మీ అయితే చెప్పి నీకు డబ్బులు ఇప్పిస్తాను, తీసుకెళ్ళి అమ్మాయికి ఇద్దు. అట్టాగే అమ్మా, అట్టాగే. హలో, ఏంటి నీ నుంచి ఫోనా? ఏమిటో మాకు ఈ అదృష్టం. అదృష్టమా? ఏ రోజైతే నేను పెళ్లి చేసుకుని వస్తానో ఆ రోజే మాకంతా దురదృష్టం ఏడిచి వచ్చిందిగా. నువ్వు అన్నంత ఈజీగా నేను మాట్లాడలేదు కానీ విషయం ఏంటో చెప్పు. మన పెళ్ళైన కాడి నుంచి చెప్పుకునేంత విషయాలు ఏం లేవులే. ఏదో ఈ రోగం పుణ్యమా అంటూ పెళ్ళాడి ఫీజు అద్దె ఇంకా కట్ల. త్వరగా వచ్చి డబ్బులు లేకపోతే సామాన్లు బయట వేసేటట్టున్నారు. అంత ఈజీగా కట్టడానికి నీ నోటి మాటలు కాదు, డబ్బులు ఉండాలిగా. ఓహో, పోయిన ఏడు కంటే ఏడు బాగానే పండిందని ఓ ఎగేసుకుంటూ పోయావుగా. మరి నాకు ఇచ్చేంత లాభం ఏడొచ్చింది. సరే సరే, నా చావు నేను చచ్చి డబ్బుతో వచ్చి నీకు ముఖం చూపిస్తా. ఫోన్ పెట్టే. ఏందిరా ఎవరా ఫోన్లో? కాళ్ళేనా? అట్ట మాట్లాడడం తప్పు కాదు. పోయిన ఏడు కంటే ఏడు పంట బాగానే పండిందని ఓ ఎగేసుకుంటూ పోయావుగా అంటుంది అది. పోయిన ఏడు కంటే ఏడు అప్పులు కూడా బాగానే చేసాం కదయ్యా. ఎన్ని అప్పులు చేసినా, ఏ ఏటికి ఆ ఏడు నట్టం వచ్చినా మళ్ళీ మళ్ళీ ఆశగా భూమిలో ఇత్తు నాటే ధైర్యం ఒక్క రైతుకే ఉంటుందిరా. రేయ్, జై జవాన్ జై కిసాన్ అని ఎందుకంటారో తెలుసా నీకు? దేశాన్ని కాపాడేవాడు జవాన్ అయితే భూమిని కాపాడుతూ తన కడుపు మార్చుకొనైనా 10 మందికి ఇంత తిండి పెట్టేవాడేరా రైతు అంటే. సారీ నాన్న, వ్యవసాయం మనకు అంత లాభసాటిగా లేదనే బాధలో అన్నానంతే. బాధలు పట్టడం నాకు కొత్త ఏం కాదురా. ఇట్లాంటి బాధలు ఎన్నైనా భరాయించగలను. నీకో విషయం చెప్పనా? ఈ ప్రపంచంలో ఇలాంటి రోగాలు వచ్చి ఎంతో మంది చచ్చిపోయారు. అతి తక్కువ మంది చచ్చిపోయింది రైతులు, రైతు కూలీలేరా. రైతుకి ఆర్థిక నష్టం ఉండొచ్చేమో, ప్రాణ నష్టం మాత్రం తక్కువే. సరే సర్లే, ఇంటికి వెళ్తా అంటే నిద్ర వచ్చేమో అనుకున్నా. అందుకే నాన్న వచ్చింది. మరి వచ్చినోడి నిద్రపోకుండా ఆ ముసల్దానితో కబుర్లు ఎందుకురా నీకు? ఏందయ్యో ముసల్దాన్ని అంటున్నావు? పారకిన వెదపోదారా బాగా మాడు అనుకుంటున్నావా ఏంది? ఊరకనే అన్నాలేవే. ఎట్లా పళ్ళల్లో నూర్పుడి కాడికి కూలీలు రమ్మని చెప్పు. 6 పనులు ఆడనే ఉన్నాయి. అట్లాగే అమ్మా. ఏందయ్యా ఆడనే చూస్తా ఉన్నావు? వాడికి రైతుగా బతకటం అస్సలు ఇష్టం లేనట్టుంది. రైతు కట్టం రైతుకే తెలుసుద్ది, రైతు ఆనందం మాత్రం 10 మందికి తెలుసుద్ది. ఆడిని మనం రైతుగా చూసింది ఏనాడని? చదువుకని ఉద్యోగాలకని పంపి ఇప్పుడు మనమే ఆడిని రైతుగా చూడటం లేదు అనుకోవడం మన తప్పే మామ. సరే, నువ్వు ఇంట్లోనే ఉంటావా? ఎడకని వెళ్ళాలా? దేనికి? ఇవాళ ఆడి పుట్టినరోజు అయ్యా. పిచ్చి సచ్చినాడు. ఆడికి ఆ విషయం కూడా గుర్తున్నట్లేదు. ముందుగా నాతో మాట చెప్పొద్దంటే ఓ 500 అన్నా ఇచ్చేవాడిని. ఖర్చు సొక్క అన్న కొనుక్కునేవాడు కదే. నువ్వు ఇచ్చినాడు తీసుకున్నట్లేడులే. నువ్వు ఇచ్చే తీసుకుంటాడుగా. అది కాదయ్యా, ఆడికి పెళ్ళాం దేశ పట్టింది, పిల్లాన్ని చూడాలంటున్నాడు. అందుకే ఆ విషయం నీతో చెప్పమని చెప్పాడు. నువ్వేదో ఎంతో కొంత డబ్బు ఇస్తే తీసుకొని వెళ్దామని చూస్తున్నాడు. అంతేనంటావా? ఈసారి వచ్చేటప్పుడల్లా నా మనవని తెస్తాడంటావా? అంతేకాని కోడలు చూసి మాత్రం పట్టవు. ఇప్పుడు ఆ మహారాణి గారి గురించి దేనికంట? ఎందుకు అంతగా దెబ్బ పడుతా? దేనికా? ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ పిల్ల చేసిన ఆగం మర్చిపోయావంటే. అయినా మన పెళ్లికి ముందు ఈ కొట్టాల్లో పని అంతా నీకు తెలుసు. నువ్వు చేయలా. మా అమ్మ మయ్య మన ఇంటికి వచ్చిపోయే వాళ్ళందరికీ నువ్వే చాకరీ చేసి పెట్టావే. ఏ రోజన్నా అది నాకు చెప్పావంటే. అందుకేనే ఇవాళ 10 మంది వచ్చి నేను పలకరిస్తుంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు తెలుసుకుంటా? దేనికా? ఇటు పుల్ల తీసి అటు పెట్టేది కాదు. నేను అది కాదమ్మా అని చెప్పబోతే సార్ ఏమయ్యా పెద్ద చెప్పొచ్చాము అంటూ నా వయసుకే ఇల్లు వీకుండా
ఆ పిల్ల మాట్లాడిన మాటలు మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నానే. అబ్బా ఏదో తెలియని కుర్రతనం ఊపంతా మన మీద చూపించదులే. పిల్ల చాలా మంచిదయ్యా. నీలాంటి అత్త దొరకటం ఆ పిల్ల అదృష్టమే. సరే గాని నువ్వేమన్నా బయటికి పోవాలా ఏంది? అట్ట కిరణ కొట్టుకాడికి వెళ్ళి బెల్లం గట్ట సేమియా తెద్దామని. సరే అదే చేత కుంకుడుగాయలు కూడా తీసురా, తలంటి స్నానం చేస్తాడు. పై కనపడవు కానీ ఆడంటే నీకు లోపల చాలా ప్రేమ ఉందయ్యో. సరే నేను వెళ్తున్నా, పోయి పోతా ఉండవు. అట్టగే లేదా? అట్టగే. కొండయా, రే కొండయా, నువ్వు పోయి కాడు కుక్కున్నావుందిరా, అమ్మాయి లేదా ఏంది? ఒరే 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 ఎన్నాళ్ళు అయిందో మావా నిన్ను చూసి. మీ అమ్మాయి కొట్టుకాడికి వెళ్ళిందిరే కానీ ఇట్ట కూకో మావా. మావా ఇదేనా పట్టణం నుంచి రావటం? ఆడ ఉండలేక వచ్చేసారా? ఏంది నన్ను చూడటానికి? ఈ కబుర్లు చెప్పేవాళ్ళు ఆడు లేరా ఏంది నీకు? అరే మా కొండడు ఉండడుగా. ఈ డాబు మాటలు చెప్పాక మావా, ఎంత పడిందో చూసుకోవడానికి వచ్చి ఉంటావు. యావ చావలేదు మావ నీకు. అయినా అవన్నీ ఆడే చూసుకుంటున్నాడు అన్నావు కదా, అదంతా ఒట్టిదేనా ఏంది? నాకేమన్నా చెప్తాడా సత్తాడా? అన్నీ ఆడే అయ్యి కొన్నంత అండలా ఉంటాడులే అనుకున్నా, కానీ ఆడికి అన్నీ నేనే అవుతానని అనుకోలేదురా. ఏదైనా పనుందంటే చాలు నాకే చెప్తారు. ఇప్పుడే కదా వచ్చిందని కూడా చూడరు. సత్తా బతుకుతూ మళ్ళా వెళ్ళాల్సిందే. ఇదిగో మావ, ఈ తుండ తీసుకొని వెళ్ళి కాళ్ళు కొడుకొని రాపో ముందు. ఆడపెట్రా మావా, ఇట్టా జరుగుతుందని నాతో ఒక్క మారన్నా చెప్పు ఉండాల్సింది మావా. నువ్వు ఏం చెప్పమంటావురా? మా రోజుల్లో ముసలాళ్ళ ఇంటికాడ ఉంటే చిన్నపిల్లలు చివరికి అందరినీ వాళ్ళ కాడ వదిలేసి ధైర్యంగా పొలానికి వెళ్ళేటోళ్ళం. మరి ఇప్పుడో ఈ మాయిదా రోగం పుణ్యమా అని గంప కింద కోళ్ళల్లా వాళ్ళు ఇళ్ళలోనే ఉంటా పాలకి పెరుగుకి కూరగాయలకి అన్నిటికీ మమ్మల్ని తుప్పుతున్నారు. నేను అమ్మ బతుకు, ఈ బతుకే కంటే ఏదైనా రోగమో నువ్వు అనుకోగానే వచ్చి వాటేసుకుంటూ అయ్యా రోగాలు. ఇదిగో మాము, ఆరుగాలం చేలో చాకరీ చేసే రైతు పెట్టలేం మావ మనము. ఇట్లాంటి రోగాలు మనల్ని ఏమీ చేయలేవు. అట్లాంటి పిచ్చి ఆలోచన లేవు, నువ్వు ఆలోచించమాక. అనుకున్నది ఒకటి అయ్యిందొకటి. కోడలు వస్తే కన్న కూతురులా కళ్ళల్లో ఎట్టుకు చూసింది అనుకున్నా, అంతా భ్రమే అయిందిరా. మావా, నీ కోళ్ళలో రకం, నా కోళ్ళలో రకం మావా. నీకెదురా అయ్యా? నీ కొడుకు పిలిస్తే వస్తాడు, చెప్పుల పని చేస్తాడు, వెళ్తాడు. మరి నా కొడుకో పిలిచినా పలకడు. నేనేమన్నా అడుగుతానని భయం. వస్తాడు మావా, నా కొడుకు వస్తాడు. వాడు ఒక్కడే వస్తాడు. వాడలు మనవన్నీ తీసుకురాడు. వీడు అడగడు, వాళ్ళు రారు అర్థం కాదు. వాడు వస్తా ఉంటే మా పిచ్చిది ఆడు వెనకమాలే కోడలు మనవడు ఉండారేమోనని ఆశగా ఎదురు చూస్తుంది మావా. అది తల్లి మనసులా. మోసే బాబాయ్, బాగున్నావా బాబాయ్? బాగున్నమ్మా. ఏంది కాలు ఇటు వెళ్ళింది? కొడుకు కోడలతో మళ్ళీ ఏమైనా గొడవ పడ్డావా ఏంది? నా కొడుకు గురించి కొత్తగా చెప్పేది ఏముందమ్మా? ఇక మారాణి గారి సుళ్ళు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు వచ్చిన కొత్త కోడలు అందరూ అలాగే ఉన్నారులే బాబాయ్. వాళ్ళ ప్రతాపం అంతా మన మీదే చూపిస్తారు. రేపు వాళ్ళకి మన వయసు వస్తే అప్పుడు అర్థం అవుతులే. అరే కొండయ్య, పాతకాలం మనుషులకి నీ పెళ్ళం నిదర్శనంరా. ఎతటి మనిషి మనసులోని బాధ ఎందుకు కనిపెట్టి మందు పూసినట్టే మాట్లాడుతురా. ఓషే తాత, బాగున్నా తాత? ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనయ్యా. అబ్బాయి పిల్లగాడు ఎక్కడున్నారు? స్కూల్కి పోతున్నాడు పిల్లాడు? అంతా బాగున్నారు తాత. పిల్లాడు కాన్వెంట్ ఫస్ట్ క్లాస్ అనమాట. నేనేదో చిన్న ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్నా. అమ్మా అమ్మా, నూర్పిడి గారికి కూలాలు రమ్మని చెప్పా. అలాగే రామయ్య గారి మిల్లో చెప్పాను, వాళ్ళు గుమ్మస్థానం పంపిస్తాను. ఇది కరోనా మందులమ్మా. మన పంచాయతీ ఆఫీసులు వేసుకుంటే తీసుకొచ్చా. ఇవాళ నీ పుట్టినరోజు, కనీసం ఆ విషయం ఏమన్నా గుర్తుందా? వెళ్ళి తలంటి పోసుకుందిగా నీళ్ళు తాగుతున్నాయి.
ఢిల్లీకి రాజైనంత మాత్రాన ఆ తల్లి కొడుకు కాకుండా పోతారా ఏంది? సరే కొండయ్య, నీ కుటుంబం చూస్తుంటే ముచ్చట అత్తందిరా. నీకు మంచి రోజులు వస్తాయి మావా, నీ కొడుకు కూడా మారుతాడుగా. అప్పటిదాకా ఉంటాను, చస్తాను. ఊరుకో మావా, ఏందా మాటలు? అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పలా? సరే సర్లే, వెళ్ళి కాళ్ళు కొడుకొని రాపో. మీ అమ్మాయి స్వామి భోజనం తిందాం. వస్తాడంట, వస్తాడు. ఇంకా బతుకుతామని. అవును, రోగం పెరుగుతుందా తగ్గుతుందయ్యా? తగ్గుతున్నట్టే ఉంది. నువ్వు వచ్చావుగా, పెరుగుద్దేమో చూడాలా. అది పెరిగినా మంచిదే అనుకోలే. నీలాంటి కొడుకున్నాక అది మంచిదే అనుకో. ఓ, గాలి మారేసరికి గొంత లేస్తున్నాయా? రే, పెళ్ళంగాలి సోకి ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతోంది నువ్వు. అవునంటే నన్నాను, అంతేకాని నా పిల్లాన్ని ఏమన్నా అంటే ఊరుకోను కాదు, ఊరుకోను. ఎందుకు ఊరుకుంటావురా? నువ్వు చేసే అదో పనులన్నింటికి టైమని తాళం వేస్తుంది కదా. అది ఇంకా మంచి మనిషి కాబట్టి మొగుడు చెప్పిన మాటలు వింటుందయ్యా. మంచి మనిషి చూసేలే నీ పెళ్ళం మంచితనం. మామని కన్నతండ్రిలా చూసుకోవాల్సింది పోయి ఆలేరు చేసి పారేసింది. అవును మరి, ఏళ్ళకి తొండి పెట్టిందిగా, బాగానే చూసినట్టు చూస్తే బాగానే ఉండేది నిన్ను. నిజమేనా? నేను కూటికి గతి లేక నీ పంచం చేరాను. బుద్ధుండాలా మాట్లాడేదానికి? ఇగో ముసలాయన, పిల్లాన్ని బడికాడు దింపురా. ఓ ముసలాయన, బజార్కి వెళ్ళి చికెన్ తీసుకురా. ఇగో ముసలాయన, ఆడ కూర్చోబాక. ఇగో ముసలాయన, ఈడ కూర్చోబాక అంటూ ఆఖరికి అవల పచ్చి రూమగా తేడానికి కూడా నడెండులో బజార్కు తరిగిందిరా నీ పెళ్ళం. అవునయ్యా, నువ్వు పెద్ద సెలపల్లి జమీందారు అని ఇంట్లో కూర్చోబెట్టి తెలిపెడతాడు. ఇంట్లో వాళ్ళకేగా చేసింది, బయట కూలి వాళ్ళకి ఏమైనా చేసావా? నిజమే, ముసలాయన అంతప్ప ఏనాడైనా మావయ్య అని పిలిచిందట్రా నీ పెళ్ళం. ఇక నువ్వు కొంపని ఎత్తగనుకోవాలా? అది బాగా చదువుకున్న మనిషి, దాని చుట్టుపక్కలందరూ బాగా క్లాస్ మనుషులు. నిన్ను నీ ఆకారాన్ని చూసి మామయ్య అని పిలవాలంటే దానికి ఎంత నామోసి ఉంటుంది, నామర్దాగా ఉంటుంది చెప్పు. ఉంటుంది, ఎందుకుండదు? మరి నాకు పుట్టినోడితో కాపురం చేయడానికి, పిల్లల్ని కట్టడానికి నామర్ద అనిపించలేదా? క్లాస్ అంటే క్లాసు, నీ అమ్మ క్లాసు. క్లాసు మనుషులంటే అన్నమే తింటారా, ఇంకా అన్న తింటారా? ఓహో, ముసలైనా ఊరుకున్నారు కానీ బోర్డు రెచ్చిపోతున్నావే. ఏడో సచ్చుంటా మున్సిపాలిటీ వాళ్ళు లాగి పారేసుంటాడు అనుకున్నా, వచ్చి ఏడు తయారయ్యావు. మంచి మంచి వాళ్ళందరూ పోయారయ్యా. పాపి సిరాయి అన్నట్టు నువ్వు వచ్చి ఏడ నిగడదు అనుకొని సిరేసుకొని కూర్చున్నావు. నిజమేరా? నేను పాపం చేసే నిన్ను కన్నాను. నేను పాపం చేసే పెద్దలిచ్చిన భూమి నమ్మి నీ చేతుల్లో పోశాను. నా పాపం పండి నీ పంచన చేరాను. ఇదో ఈ పాపం ఊరికే పోదురు, నీకు నీ పెళ్ళం బిడ్డని తగలకుండా చూసుకో. ముసలి నా కొడక, నాకు నా పిల్లలు శాపనాలు పెట్ట. నీకు తెలియదాక నాకు నా పిల్లలు శాపనార్థాలు పెట్టండి. ముసలి నా కొడుకుని మామూలు వదిలిపెట్టే లేకుండా నీ నా కొడుకు నా కొడుకుంటే ఏటేసుకున్నా మాటలు వదిలిపెడితే వీడిని ఇట్టాలి మాట్లాడతా. ఇంకొక మాట మాట్లాడంటే చెప్పుతా కొడతా. ఎట్లా నిన్ను లేకపోవడం బయటికి నువ్వులాగే నేను బయటికి ఏందక్కో పెద్దాన్ని పెదాన్ని ఊరుకుంటుంటే బోర్ ఎచ్చిపోతున్నా, చెప్పు తీసుకుని కొడతా నన్ను. ఏందిరా? ఏంది ఏంది నీ దౌర్జన్యం? చేయాల్సినంతా చేసి ఇంకా తిరిగి అడిగితే మా మీద లేస్తున్నావు. ఏంది నేనమ్మా? ఏంది కోపడుతున్నావు? ఏంది రా బాబా రా, మా అక్క చూడు నన్ను చెప్పు తీసుకుని కొట్టాను, తమ్ముడని కూడా చూడకుండా. ఏమి నిర్మలమ్మా అన్నావా? ఒరే రాంబాబు, మా పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో మీ అప్ప ఎవరిని ఇంత మాట అన్నారు కదరా. మరి నా కొడుకు తక్కువ తిన్నాడా? కన్న తండ్రి మీద కర్రెత్తాడు. అంటే ఏదో ఆవేశాలు ఎత్తే అనుకో, అయితే మాత్రం ఈ ముసలోడు ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చాడో తెలిస్తే నువ్వైతే చంపి పారేసి ఉండేవాడి. అంత కాని పని ఏం చేశాడు మీ అయ్యా? అన్నాడుగా, అయినాడు. ఏం మావా? రేపండా ఉన్న పొలవంతా చేతుల్లో పోసి
ఈయన ఒక్కడనే చేసేదేముందని బుద్ధి బుద్ధి గడ్డి తిని ఆడు పంచం చేరాన్రా. ఆడ నా బతుకు పాలేరు కంటే కథాకథం అయిపోయిందిరా. నోరు కట్టేసుకొని బతకాల్సి వచ్చింది. చివరికి జలుబు చేసి దగ్గొత్తంటే అదేదో పెద్ద మాయలాగా వచ్చినట్టు ఇంట్లోంచి తరివేశారా. కన్న కొడుక పనిచేసినాక సిగియు నెత్తురున్నవాడు ఎవరైనా బతుకుంటాడంటరా. కానీ ప్రాణం మీద తీపి నన్ను నీ కాడికి లాక్కొచ్చిందిరా. జలుబు దగ్గొచ్చాడుకొచ్చా నువ్వు బాబు. నీ మాకు వచ్చిన జలుబు దగ్గు కరోనా. కొండయ్య, అమ్మ నిర్మలమ్మ, ఏందక్క వెనక్కిపోతాండారు? మరి నీకేం తెలియదా? నీకు వచ్చిన జలుబు దగ్గేగా బాబు. ఈ పాటికే మా అయ్యగారి పుణ్యం అని ఆ రోగాన్ని మీ అందరికి అంటించేస్తుంటాడు. అందరూ చెక్ చేయించుకోండి, ఎందుకైనా మంచిది. ఒక్క బాబు నేను ఉండలేనిడా. అదే 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 వచ్చి విషయం మర్చిపోయాను రా. మా అయ్య ముష్టి పంచాయతీలో పడి. అవునరా, ఇట్లా రారా, ఇట్లా రారా. అదాడా అవునా, నా బాకీ సంగతి ఏం చేసినావురా? బాకీ మా వాడు నీ దగ్గర డబ్బులు తీసుకోవటం ఏంది? ఏంద్రా బావ దగ్గర అప్పు చేశా? తెలవదా? తెలవదు, చెప్పలేదారా? అక్కో నీ కొంపని అందరు దొంగలు చేరారక్క. బావా వచ్చి రోగం దాచిపెట్టి మా అయ్య దూరాడు మీ కొంపలో. ఇదో చేసినప్పుడు దాచిపెట్టి నీ కొడుకు. అంత అవసరం ఏమొచ్చిందిరా నీకు? అవసరమేనక్క, ఆడికి అవసరమే. దొడ్లో సొరకాయ, గట్టు మీద మిరపకాయ, 100 రూపాయలు పచ్చడి చేసుకు తినడానికి ఇటు ఉంటుంది. పల్లెటూరులోనా పట్టణంలోనా? ఆడ ఉప్పుగా నుంచి నిప్పు దాకా అన్ని డబ్బులు పెట్టే కొనాలా. పట్నం బెల్లాలు పల్లెటూరు బెల్లాలాగా ఏదైనా తగ్గితే సర్దుకుపోరాకు. 2 చేతుల్లో సంపాదిస్తుని నాకే సొక్కలు చూపించింది. అయితే నా బెల్లం ఇంట్లో బేవర్సగా తిని పడుకునే వాడికి వీడికి అప్పు చేయక తప్పిద్దా? చేస్తాడంతే. ఏం పెట్టి తీరుద్దాం చేసావరా? వాడికి ఉండే ఆలోచన ఏదో వాడికి ఉండి ఉంటుందిలే. అదే దొంగల చెరువు కాడ మా చేను కాడి కట్టినే మీది కూడా 1 ఎకరం పొలం ఉందిగా. ఉంటే దాన్ని కలుపుకున్నాను. నాకు ఎప్పటి నుంచో మనసుకుందాక. బాగా చూద్దాము, పొలం అమ్మే రకం కాదు. అందుకని ఈడు దొరికాడు కదా. ఒరే రాంబాబు, పొలం అమ్మే ప్రశ్నే లేదురా. నీ అప్పును నేను తీరుతా. అది తీరుతా బావా, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. అయితే ఎటు వచ్చి మాయదారి రోగం మీదే లేదే. మా అయ్యగారి పుణ్యం అని మీ అందరికి రోగం తగిలిచ్చేసాడు. అందరు ఒకేసారి కట్టుకొని చచ్చారంటే ఇంకా అనుకోమంటున్నా. నా బాకీ సంగతి ఏం కావాలా? అందుకని ముందుగానే ఒక మాట అనుకొని సెటిల్ చేసేసుకుని రాసుకుంటే మంచిది కదా అని. ఒరే రాంబాబు, రుణంతో కాలే కట్ట కాదురా ఇది. నీ అప్పును నేను తీరుతా. ముందు ఇక్కడి నుంచి బయటికి నడు. చూస్తా బయట చూస్తా. కొండయ్య, నిర్మలమ్మా, నువ్వు లోపల వెళ్ళు. బయట తిరిగేటప్పుడు మొఖానికి గుడ్డ కట్టుకొని తిను. వెళ్ళు. ఇట్లా నువ్వు కూడా అన్నం తిని ఊరేళ్ళు. నూర్పిడి పనులు నేను చూసుకుంటారా? నీకేమైనా అవసరం అయితే రామయ్య గారి మిల్లు నేను చెప్పానని చెప్పి తీసుకొని వెళ్ళు. ఏందిరా ఇంత ముందే పొలాన్ని కనపడ్డావు, మళ్ళీ అప్పుడే వచ్చావేంది? ఇంటికి వెళ్ళేసరికి అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి అన్న, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్లాలంటున్నారు. నా దగ్గర డబ్బులు. ఏందిరా డబ్బులా? సరే, నా దగ్గర కూడా కొద్దిగానే ఉన్నాయి, కానీ ముందు తీసుకొని హాస్పిటల్ కాడికి తీసుకో. నేను ఆడకొచ్చి కలుపుతాను. శుభవార్త చెప్పాలి రావు. అట్టగా అన్న, వెళ్ళిరా.
ఉందప్పా మామయ్యాలు ఇంకా లేవలేదే ఆయన నిద్ర పట్టినట్టుంది. పడుకోమా పడుకో. వెళ్ళేవాడిని ఆడకి అని అడగకూడదు కానీ అడగమా బయలుదేరా. ఆత్మాభిమానం గల మనిషి కదూ, లోకల్ ఇంట్లో ఎన్నో ఉంటాంలే అని అనుకుంటాడు. బస్సులు తిరగట్లా, ఆటోలా నడవట్లా, పొలానికి అడ్డం పడి వెళ్ళే ఓపిక లేదు. మరి ఆడకపోతున్నట్టే కొడుకింటికి అంటే ఏడలేని ఓపిక వచ్చిందిలే. ఏంది కొడుకింటి కాడికా? మరి ఇంకేడికి వెళ్తాడే? ఇప్పుడు 10 రోజులు లోకల్ ఇళ్లలో ఉన్నాక సొంత ఇంటికి పోవాలని, సొంత మనుషుల్ని కలుసుకోవాలని ఉండదా? ఇదిగో ఇప్పుడిప్పుడే కొత్త రోగం తగ్గుతున్నమాట. ఇక్కడ అనుకో ఈ గాలి వాతావరణం బాగుంటది అనుకున్నా, మళ్ళీ అప్పుడే ఇరుగు గదుల్లోకి వెళ్ళి అట్లా ఉంటాడే. అయినోళ్ళ మధ్యనుంటే ఇరుగ్గా ఉన్నా బాగానే ఉంటదిలే. ఏం బాబాయ్ అంతేగా? అమ్మా అమ్మా అట్ట నిట్టూరు పడమాకమ్మా, నేను తట్టుకోలేను. అట్ట కనుకుంటే సేడు దాకా రాగలుగుతానా తల్లి? అట్ట అనబాకు తల్లి. అయ్యో దండం ఎందుకులే బాబాయ్, ఆయిచ్చాను. ఇంకో 4 రోజులు నువ్వు వేడే ఉంటే నీరసం తగ్గి శుభ్రంగా ఉంటావు కదా అనుకున్నాను. నాకేమో ఆ పప్పు పచ్చడి తప్పితే 4 రకాల కూరలు చేయడం చేత కదా. అదే కొడుకింటికి వెళ్తే రుచిగా తినొచ్చు కదా అనుకుని ఉంటావు. దానికి ఒక సాటుగా వెళ్ళడం ఎందుకు? మాతో ఒక మాట చెప్పి వెళ్ళొచ్చుగా. మేమేమైనా నిన్ను బలవంతంగా కట్టిపడేస్తామా? అమ్మా అమ్మా ఒక్క మాట అన్నారంటే నా మీద ఒట్టే తల్లి. మీ బాబాయ్ బాధపడుతున్నాడు. ఏంటయ్యా బాధపడేది? నువ్వో నేను ఏదన్నా తప్పు చెప్తే పెద్దోడు ఓ మాట చెప్తే సరిదిద్దుకుంటావుగా. అట్లా చెప్ప పెట్టకుండా తన కడుపులో ఏదో ఎట్టుకొని ఇట్లా వెళ్ళిపోతా ఉంటే నా వల్ల ఏం తప్పు జరిగిందో అని నేనెంత కుమిలిపోతాను. నీకు చెప్పకుండా వెళ్ళడం నాదేనమ్మా పొరపాటు. మీరు దేవుళ్ళమ్మా, నీకు కష్టం కలిగితే పుట్టగతులు ఉండవు. పుట్టగతులు ఉండవు. ఇంత అడవుడికి ఏడకు ప్రయాణం కట్టామా? నా కొడుకు విఠల్ గారు తప్పించి నీ అరకరం మీద కన్నేసుని కాటించి నాకు మనసులో లేకుండా పోయింది. నా కొండ ఆడు గుర్తొస్తే ఒళ్ళు బగబగలాడుతాంది. ఈ రోగం తగ్గేదాకా ఎట్టనో ఉగ్గబట్టుకున్నాను. ఇక వాడిని ఉపేక్షించేది లాభం లేదురా. వాడి సంగతి వాడు తెలిసేవాళ్ళ. ఆంగే ఉందిలే మామా, వీడికి ఏదో అవసరమై తీసుకొని ఉండుంటాడు. ఈ సంవత్సరం పంటలు బాగానే పండిగా, పైపేసి రేటు కూడా బాగానే ఉందని చెబుతున్నారు. నీకు తెలియదురా, వాడు దేశాన్ని మింగే రకం. వడ్డీల పేరుతో మనుషుల నెత్తురు జలగలా పీల్చే రకంగా వాడు. అయినా బాబాయ్ ఓ 10 రూపాయలు ఎక్కువ తింటే ఏమైంది? రాంబాబు ఎవరు పరాయోడా? నా తమ్ముడు లాంటోడు. ఓ రూపాయి ఎక్కువైనా తక్కువైనా మన మధ్య ఉంటదిగా.
ఎందుకురా? వడ్డీని గురించి అయితే అదో దారమ్మా, వీడు పొలానికి మెరుగుపెడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు తల్లి. అయినా అప్పు చేయాల్సినంత అవసరం వీడికి ఏమొచ్చి ఉంటుంది? పట్టణంలో ఉన్నోళ్ళకి 100 రకాల అవసరాలు ఉంటాయ్యా. పైగా మన ఎక్కడు అలా దుబారా చేసే మనిషి కాదు. వాడు అప్పు ఎందుకు చేశాడని కాదు, ఎట్టా తీరుతాడా అని ఇప్పుడు మనం ఆలోచించాలా. నిజమేనా? నువ్వు చెప్పింది కూడా నిజమే. అది సర్లే కానీ మామ, ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ కొడుకుని ఏం చేద్దామని వెళ్తున్నానంట? అదికి గట్టిగా బుద్ధి చెప్పాలా. ఇతని గారికి అవసరం ఉందంటే ఆదుకోవాలి కానీ డబ్బిచ్చి వడ్డీ అడుగుతాడా? పైగా పొలం కావాలంటాడా? ఊరుకోవడానికి లేదు. వాడి సంగతి వాళ్ళ ఎవరు వాడి దొంగ తేలిపోవాలా. ఏంది బాబాయ్ నువ్వు? ఇప్పుడు రాంబాబు ఎట్టున్నాడని నీకు ఒంట్లో బాగాలేదు అన్నప్పుడే నీ మీద కర్ర ఎత్తున్నాడు. అసలే ఆడు తెక్క మీద ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఆడికి వెళ్తే ఏమైనా ఉందా? ఏం మాట్లాడబాక, నువ్వేనే ఉండు. ఎన్నాళ్ళు నూరుకుంటావమ్మా? ఏదో ఒక రోజు తేల్చుకోవాల్సిందేగా. అదేదో ఇప్పుడే తెలుసుకుంటే పోలా. దేనికైనా సమయం రావాలి మామ, ఓర్పు పట్టాలా. ఇదిగో మీ అమ్మాయి చెప్పినట్టుగా ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళే సమయం కాదు, నువ్వు ఊరుకో. ఇదిగో రోగం అంటే నిన్న కాక మొన్న వచ్చింది. నువ్వు అంతకు ముందే అక్కడ ఉన్నంత కాలం నీ మీద పట్టనట్టుగా ఉన్నారన్నావుగా. ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ విషయం గురించి. అవన్నీ మీ అల్లుడు చూసుకుంటాడులే, వదిలేసాయి. ముఖం కడుక్కున్నావుగా, నీకు ఇట్టమని ఏడేడుగా ఆలోచన చేశాను. తిట్టుగాలి విరవేసుకుంటున్నాను. మందులు అయిపోయినాయి అమ్మా, ఇక వాడితో పెద్దగా పర్లేదు. ఏదో కొద్దిగా ఈ నీరసం తగ్గితే. ఆ నీరసం గురించి నువ్వేం ఆలోచించబాక, వాటికి మందులు తెమ్మని నేను చెప్పా కదా. ఒరే కొండ, ఏంది మామా? ఏం పాపం చేశాను రా నాకు తిప్పలు. అబ్బా ఏంది మామ నువ్వు మాట్లాడేది? ఆ రాబో నీ ఒక్కడికే వచ్చిందా ఏంది? ప్రపంచం అంతా ఉందేనాయా? అయినా ఇప్పుడు నీకు తగ్గింది కదా, మళ్ళీ ఆలోచన దేనికంట? రోగం గురించి కాదురా, వస్తు గురించే నా బాధ అంతా. నా ఆస్తి కావాలి, నేనేమో పడి మనిషిలో పడుండాలి. చివరికి నా మీద కర్రెత్తాడంటే చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇట్లాంటి మనిషిని వాడు ఎవడైనా మన ఊళ్ళో ఉన్నాడంట్రా. నా పెంపకం మీద నాకే సేదలు పడుతుందిరా కొండ. అదేం కాదు మామ, తల్లి లేని పిల్లాడని నువ్వు గారాబం చేసి పెంచావు. వాడేదో పిల్లం మెప్పు పొందడానికి అట్లా చేస్తున్నాడు అంతే మామ. ఆ పిల్ల సంగతి సరేరా, అదేదో తెలుసో తెలియక చేస్తుంది. మరి వీడికి ఇంగితం ఉండక్కర్లే. అబ్బా దాని గురించి నువ్వేం ఆలోచించబాకమని చెప్పే కదా. ఇదిగో ఇట్లా కూకో మామ, కూకో. అదిగో మీ అమ్మాయి ఆయుర్ గుడి ఎత్తుంది కానీ తీసుకో మామ, తీసుకో. మా అమ్మ ఆవిరికుడు వండితే అచ్చంగా ఇదే వాసన వచ్చేది. కన్న తల్లి చెయ్యమ్మా నీది. అందుకేనా పోతానని బయలుదేరావు? ఊరుకోబే, ఆయన అసలే బాధపడుతుంటే మళ్ళీ మధ్యలో నీదే. ఇట్లా ఏం రాకుండా ఎంత పొద్దున ఎత్తుచ్చాడని. పిల్లడు బాగున్నారా? మాట్లాడవే. సరే సర్లే, వెళ్ళి కాళ్ళు కడుక్కో. మీ అమ్మ ఆయుర్ పొడిని చేసింది తిందురు కానీ. ఎందురా తాత ఏమైంది? ఏమైందా? నీ కొడుకు మూలని ఇదంతా. ఏం జరిగిందిరా? రాంబాబు పంచాయతీ పెడతానన్నాడు. పంచాయతీయా? దేనికంట? తీసుకున్న డబ్బులు ఇప్పటికిప్పుడే కట్టాలంట, లేదంటే పంచాయతీ పెడతానన్నాడు. అయినా అప్పు చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందిరా నీకు? 4 నెలల క్రితం కృష్ణకి కరోనా వచ్చింది. ఊపిరాట్లేదంటే ఆసుపత్రిలో జాయిన్ చేశాను. డబ్బులు నీళ్ళగా ఖర్చు అయిపోయాయి. తెలిసినోడు కదా రాంబాబు అని అప్పడిగాను. ఖాళీ నోటు మీద చెక్కు మీద సంతకం పెట్టించుకొని డబ్బిచ్చాడు. ఎంత పని చేసావురా? మాతో ఒక్క మాటనే చెప్పకపోతే. చెబితే మాత్రం మనమైతే చేసేదే ఉందే. మనమైనా అప్పు చేయాల్సిందేగా. అందుకే బిడ్డవాడి కట్టలేదో ఆడే ఈదుకున్నాడే. తీసుకున్నది 4 లక్షలే, కానీ రాసుకున్నది 10 లక్షలు. పాత డేట్ వేసి నోటు వెళ్ళిపోతా ఉన్న పలంగా కట్టమన్నాడు. అదేమంటే నీ దిక్కులు చెప్పుకోమన్నాడు. వదిలిపెట్టను. రేపు ఏదైనా పంచాయతీలో తేడా చేయాలి, నీ కొడుకుని పోల్చిపోతా. నోరు సంపాదించుకో. ఏయో పొరపచ్చాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి. అంత మాత్రం చేత నోరు జారితే మళ్ళీ వెనక్కి తీసుకోగలమా? సరే ఇట్లా వానలు లేక పంటలు నాశనమైన రోజుల్ని చూసాం. పురుగు వచ్చి సీడబడి పంటలు పండని రోజుల్ని చూసాం. ఏ రోజన్నా
ఏ రోజన్నా దేవుణ్ణి తిట్టుకున్నామంటారా మనం? బంధుత్వాలు అనేవి దేవుళ్ళు లాంటివిరా. వాటిని భక్తిగా చూసుకోవాలి, గౌరవంగా నిలబెట్టుకోవాలి. ఎల్లి కాలు చెట్లు కడుక్కున్నాయి తిందు కానీ ఎల్లయ్యా. మామా జాగ్రత్త, అక్కడ ఎవ్వరు ఏం మాట్లాడినా నువ్వు మాత్రం మాట్లాడబాక. పెద్దోడితో ఎవరు జాగ్రత్తగా ఉండాలి. తెల్లారితే ముఖముఖాలు చూసుకునేవాళ్ళు. చూడు, అక్కడ ఎవ్వరు ఏమన్నా సరే నువ్వు మాత్రం కోపం తెచ్చుకోబాక. అన్ని మీ అయి చూసుకుంటాడు, సరేనా? నాన్న ఉండగా నాకెందుకు మా భయం? నేను ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగానే ఉంటావురా. మీ అమ్మే లోపల లోపల తిరిగి పడతా నీకు నీ చెబుతుంది. చెప్పావులే మామ. ఉండగా ఏంది? ఏనాడన్నా పంచాయతీకి వెళ్ళాను మనం. చేస్తే ఏమవుతే 10 లక్షలు అవసరమైతే ఓ 25 నెలలు అమ్మాడు బాకీ తీరుస్తాను. ఆ మాత్రం నాకు తోసకనా? పిల్లలు నోటికాడ కూడిపోతుందని. ఆ సంగతి నాకు తెలిసే ఎట్ట మాట్లాడాలో. రే అది అట్టగే మాట్లాడుతుంది కానీ మనం బాగుందా? అడిగి రాకుండా బయలుదేరారు. అదే మామ, ఇవాళ మన రాంబాబు పంచాయతీ కాడికి రమ్మన్నాడుగా, ఆడకపోతున్నాం. మన రాంబాబా? నీ రాంబాబా నా రాంబాబా? ఎవరికి రాంబాబా? మన రాంబాబా అంటున్నావు? అదేంది మామ, మాట మాట తేడా వచ్చినంత మాత్రాన మనోడు కాకుండా పోతాడే ఏంది? మనోడే అయితే అసలు మాట తేడా ఎందుకు వచ్చిందిరా? మీరేమి పంచాయతీకి పోనక్కర్లా, వాడే వస్తాడు. రమ్మని కబురు చేశా. అదేంది మామ, ఆడు ఏడకు రావటం ఏంది? పనుంది. ఈ పంచాయతీ జరక్క ముందే వాడితో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాడితో పనుంది. నీ మాటకు తెలివిచ్చాడు వస్తాడంటావు బాబాయ్? వస్తాడమ్మా, వస్తాడు. నా మాట కోసం కాదు, నా దగ్గర ఉన్న అరెకరం కోసమైనా వస్తాడు. అది అమ్మితే వచ్చే 1 కోటి రూపాయల కోసమైనా వస్తాడమ్మా. వస్తాడు, వస్తూనే ఉంటాడు. రావాలి. అడిగో నానే వచ్చాడు. చాలా సంతోషంగా ఉన్నాయని మీతో చూస్తుంటే. తొందరగా నేమైపోవాలా అని చెప్పి అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వచ్చాను. ఇలా బొట్టు పెట్టుకో. ఏందయ్యా పెద్దానికి చిన్నపిల్లలు అలిగినట్టు అలుగుతావు? వెళ్ళంబా మన ఇంటికి. ఇంకా లోకలీళ్ళలో మనకి పని ఏంది? వెళ్ళంబా. వాళ్ళు కూడా ఎదురు చూస్తుంది. మామయ్యాడి వెళ్తా. వెళ్ళంబా. వెళ్ళు మామ, వెళ్ళిపో. వెళ్ళి మనవాడితో హాయిగా ఆడుకోపో. వెళ్ళు. అరే రాంబాబు, ఏందయ్యా? ఆ కర్రా సంచి అందుకోరా. ఇలా కారు తీసుకో. వెళ్ళంబా. ఆ సంచి కూడా ఒకసారి ఎందుకు ఎంత బరువు నీకు? నేను పట్టుకున్నాను గా రాళ్ళం. అంత పను నువ్వు ఎంత మొత్తం ఇంత పెద్ద బరువుని. సరే వెళ్ళందా, చిన్నగా రా వెళ్ళకాలి. నాకు రోగం వచ్చిందని ఇంట్లో నుంచి తరివేసినప్పుడే నాకు ఇల్లు లేదని తెలిసిపోయిందిరా. అమ్మా, ఈ ముసలిని అడ్డం పెట్టుకున్నాడు. పెద్ద డ్రామాని ఆడుతున్నాడు. ఏ మొహం పెట్టుకుని ఎడ ఉంటావాయా? నగమోహం పెట్టుకునే ఉంటానేనా? ఇది నా కుటుంబం, వీళ్ళు నా మనుషులు. రాంబాబు, నిన్ను చూస్తుంటే కోపం రావట్లేదురా, చాలు పడుతోంది. ఇట్లాంటి చెడు బుద్ధులతో నువ్వు నీ కుటుంబం ఎక్కిరాదురా. పెద్దవాడిని కన్న తండ్రిని, నా మాట విను. పెట్టు, చేపలు అర్థం పెట్టు. నీకున్నాం మాయదా రోగం అదేగా. మొన్న వచ్చిన రోగం తప్ప చచ్చుంటే సగం దరిద్రం ఉండేది. ఏందిరా మాటలు?
చెట్టు మనిషిని పట్టుకొని అట్టే ఇలా మాట్లాడేది. మాట్లాడు మాకు మాయా, ఇందులో నీ జోక్యం లేదు. ఇదంతా నువ్వు ఆడిస్తున్నాడు కదా. మాటలు మర్యాదగా రాని. ఏంద్రా మర్యాద ఇచ్చేది? తీసుకున్న డబ్బు లేకుండా ఒకటి ఇంటిల్లి బాది పెద్ద డ్రామా ఆడుతున్నాడు. డ్రామా అవునా? ఇంతకాలం లోకల్ సొమ్ములు తినే మేము బతికాం, ఇప్పుడు నీ సొమ్ము కోసం ఆశపడతాను. కనపడతానే ఉంది కదా మా, ఎవరు సొమ్ము కోసం ఎవరు ఆశపడుతున్నారు? రాంబాబు, వీళ్ళు మనకు కావాల్సిన మనుషులు. మీ అమ్మ పైన కాటించి మనకు ఏ కట్ట వచ్చినా ఆదుకున్న కుటుంబంలో ఇది కట్టడమే కానీ తినడం చేత కాని మనుషులు రా. వాళ్ళ సొమ్ము కాసపడితే పుట్టగతులు ఉండవు. నీకు నిజంగా బుర్ర దొబ్బిందా? ఎవరు సొమ్ము కోసం ఎవరు ఆశపడుతున్నారు? నా సొమ్ము కోసం వాళ్ళు ఆశపడతారు, వాళ్ళ సొమ్ము కోసం నేను ఆశపడుతున్నానా? మాటకు మాట సమాధానం కాదురా. పెద్దవాడిని కన్న తండ్రిని నేను చెబుతున్నా విను. ఈ పంచాయతీ మానుకో. నీకు రావాల్సిన డబ్బులు ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. కుదరదా? నాకు ఇప్పటికిప్పుడు డబ్బులు కావాల్సింది అంతే. అవతల నోటి వెళ్ళిపోతుంటే అర్థం కాలేదు మీకు. అరే మనిషి అన్నాక నీకు పట్టు విడుపులు దాదాక్షిణాలు ఉండవారా? లేదు, నేను మనిషిని కాదు. సరేనా? నాకు దాదాక్షిణ్యం లేవయ్యా. ఎన్ని కేజీలు దయ అయితే 10 రూపాయలు ఇస్తారు చెప్పు. నీ నోట్లోంచి డబ్బు అనే మాట తప్పు ఇంకోటి రాదారా? కాదు, డబ్బు గురించే మాట్లాడతా అంతే. ఎవరు మాట్లాడినా చివరి అక్కడికి వచ్చి చేరేదా డబ్బు కాడికి? వాళ్ళకి డబ్బు లేదు అంటున్నారుగా, నువ్వు వాళ్ళకి పెద్ద సాయికారిగా మాట్లాడుతున్నావుగా. వాళ్ళకు ఒక ఎకరం పొలం ఉందిగా, నా పేరు రాసిచ్చి సెటిల్ చేసుకోమని చెప్పు చూద్దాం. అయితే నీ మాట నీదేనంటావు. అంతే. అయితే నే చెప్పేది కూడా అయిను. నువ్వు చెప్పు. ఆ కొండయ్య సేని కాడిగట్టునా నా వాదాకు వచ్చిన అరెకరం ఉంది కదా, ఉందిగా, మందే కదే. అందేనయ్యా, మందే. దాన్ని అమ్మేస్తాను. రేట్లు కూడా బాగా పెరుగుతుంది. అది అమ్మగా వచ్చిన డబ్బులతో నీకు వీళ్ళు కట్టాల్సిన బాకీ కట్టేసి మిగతా డబ్బులతో నా ఇష్టం వచ్చింది చేసుకుంటాను. కథ ఇందులో మీరెవరూ కలగజేసుకోండి. ఓ, ఈ ముసలాయన అడ్డం పెట్టుకుని పెద్ద డ్రామాని ప్రిపేర్ చేసి కూర్చున్నాడు అందరు కలిసి. ఆహా, సోత్తా ఏ నా కొడుకు వచ్చి చేలో కాలు పెట్టాడు, నా కొడుకుని మొక్కలుగా నరకుతాడు. ఏందిరా నీ దౌర్జన్యం? ఇది ఊరు అనుకుంటున్నావా, వల్లకాడు అనుకుంటున్నావా? ఆయన సొమ్ము ఆయన అమ్ముకుంటారంటే మధ్యలో నీదేంద్రా? ఆయన సొమ్ము ఆయన అమ్ముకొని ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలయ్యా. అంతేగా నీలాంటి వాళ్ళందరికీ పప్పు బెల్లాలు పంచినట్టు పంచితే చూస్తూ ఊరుకుంటామేడా? ఊరుకోవద్దయ్యా, ఊరుకోవద్దు. ఊరుకోడంటా ఊరుకోడు. అది సర్లే, మా వారు నీకు రాసిచ్చిన నోటు కాగితం చూపించవు సారి. జనగాడికి చూపించలేదా? ఏందిరా? చూపించాడు రా, చూపించాడు. 4 నెలల క్రితం మా వాడు నీ దగ్గర 4 లక్షలు తీసుకున్నాడు. నువ్వే 5 తారీఖేసి దాన్ని 10 లక్షలు చేసావు. నేను దొంగ నోటు రాయించానంట. దొంగదో అదే పంచాయతీ కాడే చేర్చుకున్నావు. ఏదో మెలుకుందారా కొండ? ఉందా మామా? ఉంది. ఈ నోటు మీద వాడు ఏ తారీఖులు రాశాడో తెలుసా నీకు? నవంబర్ 15, 2018 సంవత్సరం రాశాడు మామా. ఆ రోజు ఏందో నీకేమన్నా గుర్తుందా? ఏం జరగలమ్మా, నీకేమన్నా గుర్తుందా? ఆ రోజు నా పెళ్లి రోజు కాదా? మరి అప్పుడు ఈడేడున్నాడు మామా? ఆడికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు కాదా? యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్న రాంబాబు తిరుపతిలో జరుగుతున్న ఎట్ల పెళ్లికి వచ్చి డబ్బులు ఇచ్చి నోటు రాయించుకున్నాడు అంటావా? ఏరా, ఏ పంచాయతీలోనా కోర్టులోనా ఇట్లాంటివి చెల్తాయి అంటారా? సభాసరా కొండ, పంచాయతీ పదం పద. వీడు ఎవ్వరు నేను ఆజ్ఞ తోడుతా. అరే రాంబాబు, నా మంచితనాన్ని శాతగానితనంగా తీసుకోమాట. మా వాడు నీ దగ్గర డబ్బులు తీసుకున్న మాట నిజం. ఇదిగో ఈ పంటలోనే నేనే నీకు వడ్డీతో సహా నీ ఇంటికాడికి తీసుకొచ్చి ఇస్తారా? ఇంకా బాకీ తీర్చేది ఏంటి నాన్న? చేసిన పనికి ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. ఏం చేస్తారు చేసినప్పుడు బొమ్మరా? తప్పురా ఇట్లా అంట మాట్లాడవా? పరాయోళ్ళ సొమ్ము పావులండి మనకొద్దు. చూడు రాంబాబు, మా వాడు నీ దగ్గర తీసుకున్న అప్పుకి నోటు సెల్లినా సెల్లకపోయినా వడ్డీతో సహా ముద్ర సుద్దిగా నీకు ఇచ్చేస్తా. నాయన రాంబాబు, మంచి పని చేయడానికి ఏ తెలివితేటలు అక్కర్లేదురా. ఎదవ పని చేయడానికే బుర్రుండాలా. ఏది మరి పోదా పంచాయతీకి? ఏమక్కర్లే. అయ్యా కొండయ్య బాబు గారు, మళ్ళా తమరితో పని పడిందండి. బోసే బాబాయ్, బాగుంటావా?
రాంబాబు గారు ఇక్కడ ఉన్నారు. ఇందులో రాంబాబు గారు అంటున్నావు, నాతో పని పడింది ఏంది? డబ్బులు కావాలా? నాకు డబ్బుతో పని ఎందుకు బాబా? ఆ, డబ్బు ఎంత ఉండోళ్ళైనా లేనోళ్ళైనా శివరాకడికి నా కాడికి రావాల్సిందేగా బాబు. డబ్బు ఎంత ఉండా మనుషులు సాయం కావాలని రోజులు వచ్చినాయి బాబు. ఈయన గారితో సాహసం చేస్తున్నావుగా, నీకు డబ్బులు తెలట్లేదురా బాబు. కోట్లు సంపాదించి కొడుకిచ్చి ప్యారిశెట్టి గారు చచ్చిపోతే ఆయన్ని ఎట్టా సాగనంపారు ఊరు మొత్తం చూశారు కదా బాబు. ఇప్పుడు నాకెందుకు బాబు ఆ పురాణం? బాబు ఆ, శెట్టి గారు చచ్చిపోయినప్పుడు ఎట్లాగో మేము చెప్పలేకపోయాం తమరు. ఈరోజు శెట్టి గారు కొడుకు తమరు స్నేహితుడు. సచ్చాళ్లే ఇదే రోగంతో తెలిసింది, అందుకే ఆ సందులోంచి రాలా, పక్క ఈదులోంచి వచ్చా. అదేందయ్యా అట్ట మాట్లాడతావు? స్నేహితుడు చచ్చిపోతే చూడటానికి రానంటావేందయ్యా? ఇప్పుడేమో వాళ్ళు ఊరికి రావడానికి వీలు పడతాంట. అదేదో నన్నే కార్యచేయమన్నారు. అందుకే పండుగ బాబు గారు ఎవరు ఏ మనిషి ఏ సాయం అడిగినా చేసే మనిషి అయినా ఆయనతో చెప్పిపోదానికి వచ్చాను బాబు. ఈలోగా తమరు కనపడ్డారయ్యా. అంటే ఏంద్రా పెచ్చనా కొడక, ఇప్పుడు నేను నీతో పాటు వచ్చి ఆ రోగంతో చచ్చిపోయిన శ్మశానం నాకు తీసుకురావాలంటానండి. అమ్మ ఊళ్ళో వాళ్ళందరికీ సేవలు చేస్తానికే పుట్టానంటానికి ఈయన గారిని తీసుకెళ్ళి వీళ్ళ కొంపలు ఎవరైనా సత్తే కుక్కకి తాడు కొట్టి ఇడ్చుకెళ్ళినట్టు తీసుకెళ్ళి కొడక. నీతులు చెప్పొచ్చాడు, నీతులు నీతుడంట సత్య చూడాలంటానా కొడుకుతానా కొడకలరా. బాబు నా మూల కాదా మిమ్మల్ని చండాలుగా మాట్లాడాడయ్యా రాంబాబు. నన్ను శపించాడు బాబు. నన్ను శపించాడు బాబు. మంచితనాన్ని వాడు నిన్ను తన్నినందుకు బాధపడుతున్నా, నువ్వు నన్ను మాట అన్నందుకు బాధపడుతున్నావు. రాంబాబు గారు కూడా మన పెట్టులు అంటాడేగా బాబు. అని నువ్వు ఏమడిగావురా? శ్రేహ ధర్మాన్ని నిర్వర్తించమన్నావు. తప్పు పదం పట్టిన వాడు మనిషికి మనిషికి మధ్యన బంధాలే మర్చిపోయాడ్రా. బాబు నా పిల్లోడు ఇదే రోగంతో చచ్చిపోతే వాళ్ళిద్దరి స్థితికి నిప్పెట్టించి నేను ఏడుతూ కూకుంటే ఆడికి నా దగ్గరికి మీరు వచ్చి నన్ను ఓదాల్సిన మాట నేను మర్చిపోలేదు. గోడయ్యా నలుగురిలో ఒకటిగా ఉండగవాకరా, నలుగురు కోసం పథకాలు రాసి చెప్పారు చూడండి బాబు. ఆ మాట నేను ఎప్పుడు మర్చిపోలేదు బాబు. ఆ మాట నేను ఎప్పుడు మర్చిపోలే. ఆ రోజు నుంచే నా కాడ డబ్బుకి ఇలువ లేకుండా పోయింది బాబు. ఇలువ లేకుండా పోయింది బాబు. మనిషికి మనిషే అనే భావంతో బతుకుతున్నా బాబు. భావంతో బతుకుతున్నా. సరే, మనిషి పుట్టినప్పుడు జ్ఞానం ఉంటుందరా, పేరుండదు. మనిషి చచ్చిపోయిన తర్వాత ధ్యానం ఉండదు, పేరుంటది. పేరుంటదరా. వెళ్ళి అక్కడ పనిలేదో చూడు, నేను వస్తారా? బాబు నేను వస్తారా? ఆ పనులు నేను చూసుకుంటా బాబు. చూడరా బాబు బాబు బాబు. రే కొండయ్య, ఎవరికి వాళ్ళు స్వార్థంతో నాకెందుకులే అని గిరిగీసుకుంటూ కూర్చుంటున్న ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళే ఈ సమాజానికి కొండంత అండ, కొండంత అండ. ఎలా మరి తాత నేను కూడా మీతోనే. అయ్యా నిర్మలమ్మా, నేను యాడికి పోతున్నా నేను ఎదురొస్తా అంటావుగా, ఇది కూడా మంచి పనే. పరుల కోసం పాటుపడని
నరుని బ్రతుకు దేనికని మూగనేలకు నీరందివ్వని మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. ఇది వింజనంపాడు స్నేహ ఆర్ట్స్ వారి నాటిక కొండంత అండ. రచన నిమలకంటి వెంకటరమణ, దర్శకత్వం జి సాంబశివరావు. థ్యాంక్ యూ. పడవలి వెంకటేశ్వర గారిని నాటిక పారితోషిక ధన్యవాదాలు సార్.